ఆరోగ్య విజ్ఞాన వర్సిటీలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రి సత్యకుమార్ గురువారం ప్రారంభించారు. జగన్ పాదయాత్ర కాదు, పొర్లు దండాల యాత్ర చేసిన ప్రజలు నమ్మరని తెదేపా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న ధాన్యం సేకరణను విజయవంతం చేశామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5న వెల్లడించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. వెనిజులాపై మెరుపు దాడి సమయంలో అమెరికా సీక్రెట్ సోనిక్ వెపన్ ఉపయోగించినట్లు ట్రంప్ ధృవీకరించారు. ఇలాంటి శక్తివంతమైన సాంకేతికత తమ వద్దే ఉందని, ఇతర దేశాలెవరికీ లేదన్న సంకేతాలు కూడా ఇచ్చారు. సిడ్నీ ఉగ్రదాడి ఘటన మరొక ముందే ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూ సౌత్ వేల్స్లోని లేక్ కార్గిల్గో పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 3 మృతి చెందారు. ప్రముఖ గాయని ఎస్ జానకి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తన కెరీర్లో 500 మ్యాచ్ల విజయాలు సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన 6వ ఉమెన్స్ సింగిల్ షట్లర్గా తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.